श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జై గురుదేవ్. 11వ శ్లోకం చూస్తున్నాం మనము. చదువుదాము. బలం బలవతాచాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో బలం బలవతాం చ అహం విభూతులు చెప్తున్నారు. విభూతి అంటే మంచి ఎనాలజీ ఉంది. అంటే సూర్యకాంతి అంతటా వ్యాపించి ఉన్న ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టామనుకోండి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సూర్యకాంతి ఎదురుకుండా పెడితే అది బాగా కన్సాలిడేట్ అయ్యి మంచి వేడిగా తయారవుతుంది. విభూతి అంటే అది అని శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి విభూతులు. సో అయితే అలా అర్థం చేసుకుందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అందులో భాగంగా ఆ లిస్టు నడుస్తోంది. ఇంకా బలం బలవతాంచ అహం, బలంగా ఉన్నవారిలో బలము నేను. ఎటువంటి బలము? కామరాగ వివర్జితం. సో కామము రాగము లేనటువంటి బలము అంటే ఇది నాది, నేను ఫలానా అనేటటువంటి ఐడియాకి సంబంధము లేనటువంటి బలము. ఇప్పుడు మనకి సృష్టిలో బోళ్ళంత బలం కనిపిస్తూ ఉంటుంది. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది గొప్ప బలము. వాయువుకి ఎంతో బలం ఉంటుంది. నీటికి బోళ్ళంత బలం. వరద వచ్చింది అనుకోండి, రైళ్లు, బస్సులు, బ్రిడ్జిలు అన్నింటినీ తోసేస్తాయి నీళ్లు. సో నీటికి అంత బలం ఉంటుంది. అది కామరాగ వివర్జితమైనటువంటి బలం. అది బలం. మనుషుల్లో కూడా అటువంటి బలం కనిపిస్తుంది. కామమునకు రాగమునకు సంబంధం లేనటువంటి బలం కనిపిస్తూ ఉంటుంది. ఆ బలము ఎక్కడైతే మనం చూస్తామో అది అపరమాత్మగా గుర్తించవచ్చును. ధర్మ అవిరుద్ధ భూతేషు కామ. భూతేషు జీవులలో ధర్మ అవిరుద్ధ కామ, ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము నేను. అంటే ఎప్పుడైతే నేను నాది అన్న ఐడియా పుడుతుందో అప్పుడే అధర్మమైనటువంటి కామన పుడుతుంది. నేను నాది అన్న ఐడియాకి అంత ఇంపార్టెన్స్ లేదనుకోండి, అధర్మం చేయడానికి అసలు స్కోపే ఉండదు. సో అధర్మమైనటువంటి కామన అంటే నేను నాతితో ముడిపడినటువంటి కామన ఏదైతే ఉంటుందో అది కాదు. అది కాక ధర్మబద్ధమైన కామన ఏదైతే ఉందో అది ఈ జగత్తులో అది నేను అని చెప్తున్నాను. అంటే ఈ జగత్తు అటువంటి కామనతో ఓతప్రోతమై ఉన్నది అని అర్థం. చదువుదాము, భాష్యం చదువుదాము. భాష్యంలో కూడా శంకరులు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు పదాలని. బలం సామర్థ్యం ఓజహ. బలము అంటే సామర్థ్యము, ఓజస్సు, ఒక రకమైనటువంటి ఫోర్స్. అది కనిపిస్తూ ఉంటుంది జగత్తులో. ఎక్కడ? బలవతాం, బలవంతులలో. అహం, అది ఎటువంటి బలమై ఉండాలి? తచ్చబలం కామరాగ వివర్జితం. కామశ్చ రాగశ్చ కామరాగౌ. ద్వంద్వ సమాసానికి నిర్వచనము, విగ్రహవాక్యము. కామము మరియు రాగము, కామరాగములు. కామరాగౌ ద్వివచన శబ్దం. కామము అంటే ఏమిటి, రాగము అంటే ఏమిటి అని మళ్ళీ డిఫైన్ చేస్తున్నారు ఇక్కడ. కామః తృష్ణ అసన్నికృష్ణేషు విషయేషు. చాలా చక్కని డెఫినేషన్. కామానికి రాగానికి ఏమిటి తేడా అంటే అసన్నికృష్ణేషు విషయేషు. విషయములు అంటే 5 ఇంద్రియములు ఆర్ పంచమహాభూతంలో చేయబడినటువంటి వాటికి విషయములని పేరు. ఆ ఇంద్రియములతో గ్రహించే వాటికి విషయములని పేరు. సో ఆ విషయముల యందు ఎటువంటి విషయములు? అసన్నికృష్ణేషు, మన దగ్గర లేని విషయములు. ఇప్పుడు మన దగ్గర కారు లేదు, కారు కొనుక్కోవాలన్నటువంటి కోరిక పుట్టింది, దానికి కామన అని పేరు. సో లేని విషయములను సంపాదించుకునే
సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి, ఆ తృష్ణ ఏదైతే ఉంటుందో దానికి కామన అని పేరు. కామః అసన్నికృష్ణేషు విషయేషు తృష్ణ. అలాగే రాగం అంటే ఏమిటి మరి? రాగః రంజన ప్రాప్తేషు విషయేషు, పొందినటువంటి విషయములలో రంజన. రంజన అంటే వాటిని అనుభవించి ఆ సుఖాన్ని అనుభవించుట అనేది దానికి రాగం అని పేరు. పొందిన విషయాలను అనుభవించుట రాగము. లేని విషయాలను సంపాదించుకోవాలనే తృష్ణ కామన. సో మనిషికి జీవితం అంతా ఈ రెండిటితోనే గడిచిపోతుంది సాధారణంగా. అసలు ఈ జీవితం యొక్క నా స్వరూపం ఏమిటి, ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమిటి, ఈ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అనే ఇటువంటి థాట్ ప్రాసెస్సే రాలేదనుకోండి, జీవితాంతము లేని విషయాలని పోగేసుకోవడంలోనూ ఉన్న వాటిని కాపాడుకోవడంలోనే అయిపోతుంది. సో కామః రాగః తాభ్యాం వివర్జితం. ఆ రెండిటితోనూ కూడుకోనటువంటి, అంటే ఆ రెండిటితోనే సంబంధం లేనటువంటి, ఆ రెండు లేనటువంటి బలము. ఆ బలమును నేను. సో ఈ జగత్తులో, మనుషుల్లో, జీవులలో ఎక్కడెక్కడైతే కామము రాగమునకు సంబంధము లేనటువంటి బలము కనిపిస్తూ ఉంటుందో అది నేను. దేహాది ధారణ మాత్రార్థ. సో అటువంటి బలము జీవుల్లో ఎక్కడ కనిపిస్తుంది? దేహాది ధారణ మాత్రార్థ. ఈ దేహయాత్ర సాగించుటకు కావలసిన బలం ఏదైతే ఉందో అది. బలం సత్వం అహమస్మి. అంటే అటువంటి బలం, కామరాగ వివర్జితమైనటువంటి బలం ఏదైతే ఉందో అది నేను. అది జీవుల్లో దేహాది ధారణ శక్తిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక సింహము, అప్పుడప్పుడు వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. సింహము జింకని వేటాడుతూ, ఆ జింకని పట్టుకున్నా లేకపోతే జింక పారిపోయినా, అసలు అందులో ఆ సన్నివేశంలో బోల్డ్ అంత ఫోర్స్ ఉంటుంది. జింక పారిపోయే పద్ధతి కానీ, ఆ పులి వేటాడే పద్ధతి కానీ చూస్తే అది అసలు ఎంతో ఫోర్స్ ఉంటుంది అక్కడ, ఎంతో బలం ఉంటుంది ఆ సన్నివేశంలో. ఆ బలము కామరాగ వివర్జితమైనటువంటి బలం. అది దేహాది ధారణ మాత్రమైనటువంటి బలము అది. అక్కడ పులికి కామము లేదు. అది దేహయాత్ర సాధించుకునే ప్రక్రియ కానీ కామంతో కూడుకున్నటువంటిది కాదు. మనిషిలాగా ఆకలి లేనప్పుడు కూడా వేటాడి పక్కన పెట్టుకోదు కదా, అలా చేయదు పులి. సో అది దేహాది ధారణ మాత్రార్థ. అది అటువంటి బలము. ఆ బలము నేను జీవులలో. అది మనకి సృష్టి అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ కనిపిస్తే అది అలా గుర్తించవచ్చు. కానీ అదే అక్కడ శంకర్లు ఇంకొంచెము క్లారిఫై చేస్తున్నారు దాన్నే. నతు యత్ సంసారిణాం తృష్ణారాగ కారణం. సంసారుల యొక్క తృష్ణారాగ కారణమైనటువంటి బలము కాదు. దాంతో కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. కామము రాగములతో కూడుకున్నటువంటి బలములో ఇది ఈశ్వరుడు అని మనం కన్ఫ్యూజ్ చేసి పెట్టుకోకూడదు. కామరాగ వివర్చనమైనటువంటి బలము మాత్రము ఈశ్వరుని యొక్క విభూతి. కించ ఇంకా ఉంది. ధర్మావిరుద్ధ ధర్మేణ శాస్త్రార్థేన అవిరుద్ధ. ధర్మ అవిరుద్ధ. ధర్మము అంటే శాస్త్రము చెప్పిన దానికంటే విరుద్ధము కానటువంటిది. అంటే శాస్త్రము చెప్పిన దానికంటే విరుద్ధము కానటువంటిది అంటే నేను నాది అని పక్కన పెట్టి, ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నటువంటి ధర్మము ఏదైతే ఉన్నదో అంటే ఏంటి? అంతా ఈశ్వరార్పణ బుద్ధితో చేయమని చెప్తున్నారు. సో అంటే నేను నాది కోరిక అనేటటువంటి థాట్ని పక్కన పెట్టి చేసే ధర్మం ఏదైతే ఉందో, ధర్మేణ శాస్త్రార్థేన అవిరుద్ధ. శాస్త్రమునకు విరుద్ధము కానటువంటి ధర్మం ఏదైతే ఉందో, యహ ప్రాణిషు భూతేషు కామః దేహధారణ మాత్రాత్యర్థరః. రిపీట్ అయింది. ఓకే. కించ ధర్మ విరుద్ధ అన్న తర్వాత చెప్పుకోవాలి. అయితే కామః దేహధారణ మాత్రాత్యర్థః, దానికే ఇంకొక పదం ఉన్నది అక్కడ. లేదు, రిపీట్ అయింది, నిజంగానే రిపీట్ చేశారు. ఓకే. దేహధారణ మాత్రాత్యర్థః అశనపానాది విషయః కామః అస్మి. సో అన్ని ప్రాణములందు ధర్మ అవిరుద్ధమైనటువంటి
కామః. ఓకే. అవి అక్కడ కామః అన్న పదం ఉన్నది. ఓకే. ధర్మ అవిరుద్ధః కామః. ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము. అంటే ఎటువంటి కామము? దేహధారణ మాత్రాత్యర్థః. అంటే అశన పానాది విషయః. అంటే ఈ దేహయాత్రను నడిపించడానికి ఆకలి వేయుట, మంచినీళ్ళు తాగుట, అటు ఇటు అనేటటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని మినహాయించి. ఆ కోరికలు ధర్మ విరుద్ధము కాదు. అలా కాకుండా ఏదో పోగేసుకోవాలనే కోరిక అయితే అది ధర్మానికి విరుద్ధమైనటువంటిది అని క్వాలిఫై చేయడానికి వేస్తున్నటువంటి క్వాలిఫైయర్ అక్కడ. దేహ ధారణ మాత్రాధ్యర్థ అశన పానాది విషయ. సో అశనపానాది విషయ దేహధారణ మాత్రాద్యర్థ. ఓకే, అది ధర్మానికి విరుద్ధమైనటువంటి కామన కాదు. అది మినహాయించి మిగిలినవన్నీ కూడా ధర్మానికి, శాస్త్రమునకు, శాస్త్రంలో చెప్పిన దానికంటే విరుద్ధమైనటువంటి కామనలు. అంటే ఇక్కడ ఈ భగవద్గీత ఉపనిషత్తుల్లో చెప్పిన దానికి విరుద్ధమైనటువంటి కామనలు అని అర్థం చేసుకోవాలి. అస్మి హే భరతర్షభ, అవి నేనే అయి ఉన్నాను. ఓ భరతర్షభ, ఓ అర్జునుడా, ఈ విధముగా ఇవన్నీ నేనై ఉన్నాను అని విభూతులు చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు. చదువుతాం శ్లోకము. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నెక్స్ట్, ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. అయితే ఇంకొక రెండు మాటలు ముందు శ్లోకంలో బలం బలవతాం చాహం అన్న చోట ఆ బలానికి కూడా సగుణమైన చెప్పుకున్నాము. సగుణమైనటువంటి బలము, సాకారమైనటువంటి బలము అని రెండు ఎగ్జాంపుల్స్ చెప్తారు. సగుణ బలము అంటే మనకి ప్రకృతిలో కనిపించే, ఫర్ ఎగ్జాంపుల్ థండర్ ఉందనుకోండి, అందులో ఉన్నటువంటి విద్యుత్ శక్తి అది చాలా పెద్ద ఫోర్స్, న్యాచురల్ ఫోర్సెస్, అవన్నీ సగుణమైనటువంటి బలములు అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకు అవి. అలాగే సాకార బలం ఉంది. హనుమంతుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హనుమంతుడు చాలా చాలా బలవంతుడు, కానీ హనుమంతునిలో బలము కామరాగ వివర్జితం. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ధర్మ అవిరుద్ధ కామ అంటే సాధారణంగా ధర్మార్థ కామాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ధర్మార్థ కామాలలో పరస్పర విరుద్ధం ఉంటుంది. కామన సాధారణంగా మనుషులకు పుట్టే కామన ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ అదే కదా చెప్తున్నారు. మరి ధర్మమునకు విరుద్ధము కానటువంటి కామన అంటే దేహధారణ మాత్రం. కానీ మనిషికి పుట్టే కోరికలన్నీ దానికి మించే ఉంటాయి. సో అది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సో ధర్మ అర్థ కామములు మూడిట్లోనూ కూడా పరస్పర విరుద్ధంగా లేనటువంటిది. అంటే జ్ఞానానికి విరుద్ధమైనవి కాకూడదు. ఇక్కడ భగవద్గీత ఉపనిషత్తుల్లో చెప్తున్నటువంటి జ్ఞానమునకు విరుద్ధముగా ఉండకూడదు కోరికలు. అటువంటి కోరికలు పరమాత్మ యొక్క విభూతులు. చిన్న క్లారిఫికేషన్. నెక్స్ట్ శ్లోకము. కించ, ఇంకా చెప్తున్నారు. ఏ చ ఏవ సాత్వికాః భావాః. సాత్వికములైనటువంటి భావములు అంటే ఉండుట అని కదా. ఉండుట అంటే భావం. మనం ఇదివరకు రెండో చాప్టర్లో కూడా ఓ శ్లోకం వచ్చింది, భావమునకు ఎప్పుడు లేకుండుట లేదు అని. 16వ శ్లోకం. అక్కడ భావము అంటే ఉండుట, ఉన్నది అని కదా జ్ఞానం కలుగుతున్నది. పుండ ఉన్నది, నేను ఉన్నాను, ఎదురుగుండా గదిలో ల్యాప్టాప్ ఉన్నది, లైట్ ఉన్నది, ఫ్యాను ఉన్నది, బయట సూర్యుడు ఉన్నాడు లేదా నక్షత్రములు ఉన్నాయి. ఏ జ్ఞానము కూడా ఉన్నది 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 అన్న క్వాలిఫైయర్ తోనే జ్ఞానం కలుగుతుంది. దానికి భావము అని పేరు, అంటే ఉన్నది అని రఫ్గా. సో సాత్వికాః భావాః, ఆ జగత్తులో సాత్వికమైన జగత్తు ఉంటుంది. రాజసాః తామసాః చ ఏ.
సో ఈ జగత్తులో 3 రకాలుగా విభజిస్తున్నారు మళ్ళీ. ఒకటి సాత్వికమైన జగత్తు, 2 రాజసికమైన జగత్తు, 3 తామసికమైన జగత్తు. ఈ సాత్విక, రాజసిక, తామసిక జగత్తులు ఏవైతే ఉన్నాయో అవి మత్తః ఏవ ఇది తాన్ విద్ధి. నా నుండియే పుడుతున్నాయి. మత్తః అంటే పంచమి. మత్తః నా నుండియే పుడుతున్నాయి అని తెలుసుకో. నతు అహం తేషు తే మయి. తే మయి అవి నా యందున్నాయి. ఆ సాత్వికమైన జగత్తు, రాజసికమైన జగత్తు, తామసికమైన జగత్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ జగత్తులో కనిపించే విషయాలన్నీ ఐదర్ సత్వగుణం నుంచి పుట్టినవై ఉంటాయి, లేదా రజోగుణం నుంచి పుట్టినవై ఉంటాయి, లేదా తామస గుణము నుంచి పుట్టినవి అయి ఉంటాయి. సత్వగుణం నుంచి పుట్టినవి జీవులు అంటే దేవతలు మొదలగు జీవులు సత్వగుణం నుంచి పుట్టినటువంటి జీవులు. రాజసిక భావాలు అంటే రజస్సు నుంచి పుట్టిన జీవులు అంటే మనుష్యులు. తామసిక భావాలు తమస్సు నుంచి పుట్టిన జీవులు అంటే పశుపక్షాదులు. ఈ విధముగా అక్కడ 3 గుణముల నుంచి పుట్టినటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి జగత్తులో, 6 జీవులు కనిపిస్తూ ఉంటాయి జగత్తులో. అవన్నీ కూడా నా యందే ఉన్నాయి. నా నుండియే పుడుతున్నాయి కదా, నా నుండియే పుట్టాయి, నా నుండియే పుట్టి నాలోనే ఉంటాయి, నాలోనే విలీనం అయిపోతాయి. మత్తః ఏవ ఇది తాన్ విద్ధి. ఇప్పుడు సూర్యకిరణాలు ఉన్నాయనుకోండి, సూర్యకిరణాలు సూర్యుడిలోనే పుడతాయి, సూర్యుల్లోనే ఉంటాయి, సూర్యుల్లోనే విలీనం అయిపోతాయి. ఆరు వెలుగు ఉందనుకోండి, వెలుగు సూర్యకిరణాల నుండే పుడుతుంది, సూర్యకిరణాలలోనే ఉంటుంది వెలుగు, కిరణాలలోనే విలీనం అయిపోతుంది వెలుగు. ఆ విధంగా ఇవన్నీ ఈ జగత్తులో కనిపించే 3 రకాలు, సాత్విక జగత్తు, రాజసిక జగత్తు, తామసిక జగత్తు, 3 కూడా నా నుండియే పుడుతున్నాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటి యందు లేను అంటున్నాడు. నతు అహం తేషు, నేను వాటి యందు లేను. తే మయి, అవి నా యందు ఉన్నాయి. అంటే ఆధార ఆధేయ భావము. దేనికి ఏది ఆధారం? ఇప్పుడు జగత్తు ఈశ్వరునికి ఆధారమా, ఈశ్వరుడు జగత్తుకి ఆధారమా? అది ప్రశ్న. పౌరాణిక దృష్టి అనుకోండి, ఈశ్వరునికి జగత్తు ఆధారం అవుతుంది. ఇప్పుడు స్థల పురాణం ఉంది, ఒక పర్టికులర్ స్థలములో అక్కడ ఆ దేవుడు ఉన్నాడు అని చెప్తారు. అంటే ఏమైనది? పౌరాణికంగా చూస్తే ఈశ్వరునికి జగత్తు ఆధారమైనది అంతే కదా. మరి పలానా చోట ఆ దేవుడు ఉన్నాడు అంటే వేరే చోట లేడని కదా. అంటే ఏంటి అర్థము? ఈశ్వరునికి జగత్తు ఆధారమైనది. అది పౌరాణిక దృష్టి, అలా ఉంటుంది పౌరాణిక దృష్టి. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? శాస్త్రీయ దృష్టి ఎలా ఉంది? ఈశ్వరుడు జగత్తుకి ఆధారం. ఈశ్వరిలో జగత్తు ఉన్నది. ఒక జగత్తులో ఒక ప్లేస్ తీసుకుని అక్కడ ఒక్కటే ఈశ్వరుడు ఉన్నాడని చెప్పలేము. అది అధేయ భావము అంటాం. ఏది దేనికి ఆధారం? జగత్తునకు ఈశ్వరుడు ఆధారమా? ఈశ్వరునికి జగత్తు ఆధారం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈశ్వరుడు జగత్తుకి ఆధారం. ఈశ్వరులో జగత్తు ఉన్నది. సాత్విక జగత్తు అంటే ఈశ్వరులోనే భూతములన్నీ ఉన్నాయి, ఈశ్వరుని యందే ఉన్నాయి, ఈశ్వరుని నుండే పుట్టాయి, ఈశ్వరునిలోనే ఉంటాయి, ఈశ్వరునిలోనే విలీనమైపోతాయి. ఈ ఈ జీవులన్నీ కూడా సాత్వికమైన జీవులు, రాజసికమైన జీవులు, వారు తామసికమైన జీవులు. వారు సాత్వికమైన జగత్తు, రాజసికమైన జగత్తు, తామసికమైన జగత్తు 3 కూడా ఈశ్వరుని యందే ఉన్నాయి, కానీ నేను వాటి యందు లేను. చూడండి క్వాలిఫైయర్, ఎంత టెక్నికల్ క్వాలిఫైయర్ సడన్ గా. అవి అన్ని నాలో ఉన్నాయి కానీ నేను వాటి యందు లేను. అంటే అక్కడ ఆధార ఆధేయ భావమును క్లారిఫై చేస్తున్నాడు. చదువుదాం, శంకర్ల భాష్యం చదువుదాము. ఏ చైవ సాత్వికాః సత్వనిర్వృత్తాః భావాః పదార్థాః. సో సత్వ అక్కడ నా కింద వావొత్తు లేదు, ఆ వావొత్తు రా కింద రావాలి. సత్వ నివృత్తాః భావాః, ఏవైతే సత్వ గుణము నుండి పుట్టినటువంటి భావములు ఉన్నాయో, అంటే పదార్థములు ఉన్నాయో, అంటే దేవతలు మొదలగు ప్రాణులు సత్వగుణము నుండి
పుట్టినటువంటి పదార్థములు జీవులు. సో ఏ సాత్వికాహ సత్వ నిర్వృత్తాహ భావాహ, సత్వం నుంచి పుట్టినటువంటి జీవులు ఉన్నాయో అవి. రాజసాహ రజో నిర్వృత్తాహ, రజోగుణం నుంచి పుట్టినటువంటి జీవులు మనుష్యులు మొదలగునవి. తామసాహ తమో నిర్వృత్తాహ, సో తామసము గుణము నుంచి పుట్టినటువంటి జీవులు అంటే పశు పక్షాదులు. అన్ని రకాల జీవులు కూడా ఎక్కడున్నాయి? ఏ కేచిత్ ప్రాణినాం సర్వకర్మవశాత్ జాయంతే భావాహ. అయితే ఈ జీవులన్నీ అలా ఎందుకు పుడుతున్నాయి? కొన్ని సత్వ గుణము నుండి ఎందుకు పుడుతున్నాయి, కొన్ని రజో గుణము నుంచి ఎందుకు పుడుతున్నాయి, కొన్ని తమో గుణము నుంచి ఎందుకు పుడుతున్నాయి అంటే స్వకర్మవశాత్ జాయంతే, వారి వారి కర్మలను బట్టి వాళ్ళు అలా పుడుతున్నారు. అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క శేషము మనసులో ఏదైతే ఆ కర్మ యొక్క సంస్కారం ఉంటుందో, శేషము కింద ఆ కర్మ ఫలము యొక్క సంస్కారం ఉంటుందో దానికి అనుగుణంగా జీవులు ఐదర్ సత్వగుణము ప్రధానంగా ఉండి పుడతారు, లేదా రజోగుణం ప్రధానంగా ఉండి పుడతారు, లేదా తమో గుణము ప్రధానముగా ఉండి పుడతారు అని భావం. సో ఏ కేచిత్ ప్రాణినాం స్వకర్మవశాత్ జాయంతే భావాహ, వారి వారి స్వకర్మవశాత్ వాళ్ళు ఆయా జీవుల కింద పుడుతుంది. అవన్నీ కూడా తాన్మత్తః ఏవ జాయమానానిత్యేవం విద్ధి సర్వాన్ సమస్తానేవ. అయితే అవన్నీ కూడా ఈ 3 రకాల జీవులు వీళ్ళందరూ కూడా నా నుండే పుడుతున్నారు. తాన్మత్తః ఏవ అంటే నా నుండియే, జాయమానాన్ ఇత్యేవం జాయమానాత్ ఇత్యేవం విద్ధి, వాళ్ళు నా నుండియే పుడుతున్నారు అని. ఓకే, జాయమానాన్ ఇత్యేవం విద్ధి, నా నుండే పుడుతున్నారని తెలుసుకో, పుడుతున్నాయని తెలుసుకో. యద్యపి తే మత్తః జాయంతే, తథాపి ఈ జీవులన్నీ నా నుండే పుడుతున్నప్పటికీ కూడా, తథాపి నతు అహం తేషు, నేను వాటి యందు లేను. అంటే నేను వాటి యందు లేను అంటే అవి నాకు ఆధారములు కావు అంటున్నారు. తదధీనః తద్వశః యథా సంసారిణః. నేను వాటి యందు లేను అంటే వాటి అధీనములో నేను లేను అని క్లారిఫై చేస్తుంది. తద్ అధీనః నా, అహం తదధీనః నా, అలాగే అహం తద్వశః నా, నేను వాటి వశములో లేను. యథా సంసారిణః, ఏ విధముగా అయితే సంసారులు వాటి యొక్క వశములో ఉంటారో, ఈ సత్వ గుణము నుంచి పుట్టిన పదార్థములు, రజోగుణము నుంచి పుట్టిన పదార్థములు, తామస గుణం నుంచి పుట్టిన పదార్థములు, వాటి యొక్క వశములో సంసారులు ఉంటారు. అంతే కదా మరి. నేను నాది అన్న ఒక ఐడియా పెట్టుకుని, ఆ ఐడియా నుంచి పుట్టినటువంటి కోరికలు, ఆ కోరికల నుంచి కర్మలు, ఆ కర్మల యొక్క ఫలములు, వాటి సంస్కారములు, వాటితోనే గడిచిపోతుంది జీవితం. అంటే ఏంటి? జీవితం మొత్తము వాటి వశములో ఉన్నదని అర్థం. అలా ఉంటే వాళ్ళు సంసారులు. సో సంసారులు ఏ విధముగా అయితే ఈ జీవుల యొక్క, ఈ పదార్థముల యొక్క వశములో ఉంటారో, 6 గుణముల యొక్క, పదములు అంటే గుణములు, త్రిగుణములు, ఆ త్రిగుణముల యొక్క వశములో ఉంటారు. కానీ నేను వాటి వశములో ఉండను అని చెప్పడం. నతు అహం తేషు అంటే తద్ అధీనః నా తద్వశః నా. తే పునః మయి మద్వశాః మదధీనాః, నేను వాటి వశములో ఉండను కానీ అవి నా వశములో ఉంటాయి. అంటే ఆ గుణములు నా వశములో ఉంటాయి, నేను వాటి వశంలో ఉండను అని చెప్పడం. అంటే సింపుల్. ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమాకి వెళ్ళి సినిమా చూస్తున్నాం, సినిమా మీద హీరో హీరోయిన్ సీన్ నడుస్తోంది, ఆర్ హీరో విలన్ సీన్ నడుస్తోంది. సీన్ నడుస్తుంటే ఆ సీన్ లో ఉన్న ఎమోషన్, మనం ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. హీరో హీరోయిన్ ఆ సీన్ బట్టి, సీన్ బట్టి మన హృదయంలో రసము యొక్క
అనుభూతి కలుగుతుంది మన మనసులో. ఆ రసం ఎక్కడుంది? రసం స్క్రీన్ మీద లేదుగా. యాక్చువల్లీ మంచి యాక్టర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే, యాక్టర్ యాక్ట్ చేస్తాడు. యాక్టర్ ఎమోషన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడు. ఇప్పుడు ఒక ట్రాజిక్ సీన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద. చాలా నైపుణ్యము కలిగిన యాక్టర్ అంటే, అతను ఓన్లీ అభినయమును వ్యక్తం చేస్తాడు. అతను ఆ ట్రాజెడీని అనుభవించడు. ఆ ట్రాజెడీ యొక్క ఫీలింగ్ అనుభవించడు. ఆ సినిమాలో అయితే అసలు అనుభవించడు. ఎందుకంటే సినిమాలో అంతా ముక్కలు, ముక్కలు, ముక్కల కింద చేస్తారు. థియేటర్‌లో కూడా నాటకాలు వేసేవాళ్ళు కూడా వాళ్ళు ట్రాజెడీని వాళ్ళు అనుభవించట్లేదు. వాళ్ళు ఏడవట్లేదు. వాళ్ళు ఏడ్చినట్టు నటిస్తున్నారు అంతే. అది చూసి ఏడుస్తున్నది జనులు. అంటే చూసేవాళ్ళు ప్రేక్షకులు ఏడుస్తారు. అంటే ఆ రసం యొక్క అనుభూతి ప్రేక్షకుని యొక్క మనసులో ఉంటుంది. రసం యొక్క అనుభూతి బయట స్టేజ్ మీద యాక్టర్‌లోనో, లేతే సినిమా స్క్రీన్‌లో కనిపించే యాక్టర్‌లోనో లేదు. యాక్చువల్లీ సినిమా చేసేవాళ్ళు ఆహ్, అది మంచి యాక్టర్ యొక్క డెఫినిషనే అది. తాను ఏడవకూడదు. తాను ఆ రసం యొక్క అనుభూతిని ఎక్స్‌పీరియన్స్ చేయడం కాదు. ఎదుట మనిషిలో ఆ రసం యొక్క అనుభూతిని కలుగు చేయాలి. ట్రిగ్గర్ చేయాలి. ఆ ఎమోషన్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని. ఆ ఎమోషన్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ట్రిగ్గర్ చేయడానికి ఏది ఏ విధంగా యాక్ట్ చేయాలో ఆ విధంగా యాక్ట్ చేయాలి. అంతేగాని తాను ఆ ఎమోషన్ యొక్క ఎక్స్‌పీరియన్స్ చేయడం కాదు యాక్టింగ్ అంటే. అది డెఫినిషన్ బై యాక్టర్. సో, ఆహ్, రసము యొక్క అనుభూతి స్టేజ్ మీద లేదు. రసం యొక్క అనుభూతి మన మనసులో ఉంది. మన మనసులో ఆ రసము యొక్క సంస్కారమే లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అసలు ఆహ్, అసలా ఎమోషన్ యొక్క ఎక్స్‌పీరియన్సే లేదు మనకి. అంటే అసలు ఆ ఎమోషన్‌ని మనం గుర్తించను గూడా గుర్తించము. మన మనసులో సంస్కారం లేని ఎమోషన్‌ని అసలు మనం గుర్తించనే గుర్తించం. కాకపోతే ఏంటంటే నవరసాలని వాళ్ళు అందరిని మనుషుల్ని అబ్జర్వ్ చేసి ఈ 9 రసాల యొక్క ఆహ్, దాన్నేమంటారు సంస్కారము ఆల్రెడీ మనిషి యొక్క మనసులో ఉన్నది. సో, వాళ్ళు స్టేజ్ మీద ఒక విధంగా యాక్ట్ చేస్తే ఒక రసము యొక్క నిష్పత్తి జరుగుతుందని ఆహ్, దానికి దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని నాట్య శాస్త్రంలో, కావ్య శాస్త్రంలో రాసిపెట్టారు. కాకపోతే ఆ స్థాయి భావాలంటారు. అంటే మనసులో ఉండాలి ఫస్ట్. మనసులో ఆ రసము యొక్క స్థాయి భావము అంటాం. శృంగార రసము యొక్క అనుభూతి కలుగుతోందంటే, శృంగారం రసం యొక్క స్థాయి భావము ఆల్రెడీ మనిషి యొక్క మనసులో సంస్కార రూపంలో ఉంటుంది. ఉంటేనే శృంగార రసం యొక్క అనుభూతి జరుగుతుంది అని కావ్యశాస్త్రం యొక్క థియరీ కూడా అదే. ఇక్కడ వేదాంతం యొక్క థియరీ కూడా అదే. బయట ప్రపంచము మన మనసులో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఉంటుంది. మన మనసులో ఉన్న ఇంప్రెషన్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన మనసులో ఉన్న ఇంప్రెషనే అది యథార్థము కాదు అని తెలుసుకున్నామనుకోండి, అప్పుడు ఆ సీన్‌ని చూసి ఎంజాయ్ చేయగలుగుతాం గానీ, ఆహ్, ఆ సీన్‌ని చూసి అంత డిస్టర్బ్ అయిపోం. లేకపోతే డిస్టర్బ్ అయిపోతారు మనుషులు సినిమాలవి చూసి. ఎప్పుడు డిస్టర్బ్ అయిపోతారు? ఆ మనసులో ఉన్న ఇంప్రెషనే యథార్థము. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్సే యథార్థం అనుకుంటారు. అలా అనుకోకుండా ఈ మనసులో ఉన్నది ఇంప్రెషన్ మాత్రమే. ఈ ఇంప్రెషనే బయట ప్రొజెక్ట్ అవుతోంది అన్న జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు సీన్ అంత డిస్టర్బ్ చేయదు. కాపోతే ఆ సీను, ఆ యాక్టర్ చేసినటువంటి ఆ యాక్షను, ఆ యాక్షన్ మన మనసులో ఎంత చక్కగా ఆహ్, ఆ రసము యొక్క అనుభూతిని రప్పించగలుగుతోంది అని మనము దాన్ని సాక్షిగా ఎంజాయ్ చేయగలుగుతాం. అబ్బా! ఎంత బా చేస్తున్నాడు. అతను అంత బాగా చేస్తుంటే మనము మన మనసులో ఆహ్ రసము యొక్క నిష్పత్తి జరుగుతున్నది. ఇప్పుడు 'కమల్ హాసన్' ఆహ్, సినిమాలో బాగా ఒక ట్రాజిక్ సీన్ చేసి 'వసంత కోకిల' సినిమాలో లాస్ట్ సీన్ మీకు గుర్తుంటే, ఆ లాస్ట్ సీన్ చూస్తే తెలుస్తుంది. ఎన్ని సార్లు చూసినా తెలుస్తుంది. అతను చేసిన ఆ యాక్షన్‌కి 'కమల్ హాసన్', 'శ్రీదేవి' ఆ సీన్, ఆ డైరెక్షన్ మొత్తం. ఆ సీన్ ప్రేక్షకుని మనసులో ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఎంతో కరుణ రసాన్ని పుట్టిస్తుంది. ఆ! అది అది మనకి మనసులో ఉన్న ఇంప్రెషన్ తాలూకు ప్రొజెక్షన్ అని అర్థమైతే, దాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. లేతే అందులో మునిగిపోయి, ఆ కాసేపు ఎంతో దుఃఖిస్తాం. సో, కొంచెం అక్కడ కావ్యశాస్త్రంలో ఏం చెప్పారో, ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో, ఇక్కడ ఈ పాయింట్ అలా అర్థం చేసుకోవాలి. బయట జగత్తులో జగత్తు ఈశ్వరునిలో ఉన్నది. ఈశ్వరుడు ఆ జగత్తులో లేడంటే అది డిఫరెన్స్. నేను పాయింట్ కన్వే చేయగలిగానో లేదో కానీ, బట్
మనము ఎక్స్పీరియన్స్ చేసే జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే ఆ, సినిమాలు మొదలగు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో కూడా దృష్టాంతము చక్కగా ఆ, కనిపిస్తూ ఉంటుంది. ఆ మూడు గుణములతో కూడుకున్నటువంటి జగత్తు నా యందు ఉన్నదే కానీ నేను జగత్తులో లేను. అంటే జగత్తు నాకు ఆధారము కాదు, నేను జగత్తునకు ఆధారము అని చెప్తున్నాడు. ఆ ఆ పరమాత్మ అనే వెలుగే జగత్తుకు ఆధారము. అంటే చిన్న డిఫరెన్స్, ఆధార ఆధేయ భావం గుర్తించాలి. పౌరాణికముగానే పౌరాణిక దృష్టికి శాస్త్ర దృష్టికి కూడా ఫండమెంటల్ డిఫరెన్స్. ఆ పౌరాణిక దృష్టి అలా ఉంది కదా అనిపిస్తుంది, కానీ మంచి వాల్యూ ఉన్న పురాణం అయితే యాక్చువల్లీ ఈ ప్రిన్సిపల్నే వాళ్ళు కథ రూపంలో చెప్తున్నారు. అది ఆ కోరిలేషన్ గుర్తించగలుగుతాం కూడా. మంచి క్వాలిటీ ఉన్నటువంటి పురాణం అయితే, లేటర్ టైమ్స్ లో వచ్చిన పురాణాలు అయితే ఆ కోరిలేషన్ అందులో కనిపించకపోవచ్చు. అది ఒకసారి శ్లోకం చదువుదాము. ఏ చైవ సాత్విక భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.